Audio Jungle. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా బీజేపీ పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు పశ్చిమ నియోజకవర్గాల కూటమి శాసనసభ్యులు నజీర్ అహ్మద్, గల్లా మాధవి మరియు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు కూటమి ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొని విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. వాజ్పేయి గారంటే పార్టీలతో సంబంధం లేదు. వీళ్ళు చాలా అరుదుగా ఉంటారు, కొంతమంది ఉంటారు. మనం ఎట్లా గాంధీ గారిని పార్టీ రహితంగా చూస్తామో, అంబేద్కర్ గారిని ఏ రకంగా పార్టీ రహితంగా చూస్తామో, అలానే ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. రాజకీయంలో విలువలు ఉండాలి, విలువలతో కూడినటువంటి రాజకీయాలే చేయాలి అనే దానికి నిలువుటెద్దు నిదర్శనం ఆయన. ఎందుకంటే అంతా తెలుసు, అప్పుడు ఒక్క సీట్ అనుకుంటా తగ్గింది. ఒక్క సీటు లేకపోతే ఒక్క సీటు కోసం వేరే వాళ్ళకి తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాజకీయ విలువలు అవి కాదని చెప్పేసి ప్రధానమంత్రి పదవిని వదిలిపెట్టేసేసి మళ్ళా రెండోసారి అయినటువంటి వ్యక్తి అని. ఆ టైంలో ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. చెప్పుకుంటే విద్య దగ్గర నుంచి, కంపల్సరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి మొదలు పెడితే రహదారులు కానీ, అలానే ఇవాళ సెల్ ఫోన్, ప్రతి ఒక్కరి జేబులో ఉండే సెల్ ఫోన్ అంతకుముందు నిమిషానికి అవుట్ గోయింగ్ ఇన్కమ్ 2 ఉన్నట్టున్నాయి. అలాంటిది చాలా సరళతరంగా చేసి పైసల్లోకి తీసుకొచ్చి ఈ దేశంలో చాలా మనం చెప్పుకుంటూ పోతే వాజ్పేయి గారి టైంలో చాలా సంస్కరణలు ఈ దేశంలో.